యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు సలా చిత్ర యూనిట్ నుంచి శుభవార్త వచ్చింది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ జంటగా వచ్చిన చిత్రం సలార్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన విడుదలైన సలార్ భారీ విజయాన్ని అందుకుంది. 700 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఈ చిత్రం హైయెస్ట్ గ్రాస్ వసూళ్లు చేసిన చిత్రం లిస్ట్ లో మొదటి స్థానంలో నిలబడింది సలార్. ఈ చిత్రం జనవరి 20వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కి రానుంది అంటూ వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీని గురించి నెట్ఫ్లిక్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ నెట్ఫ్లిక్స్ లో 20వ తేదీన వచ్చే అవకాశం ఉండబోతుంది అనే వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న చిత్రం సలార్. సంక్రాంతి కానుకగా విడుదలైన 4 సినిమాలతో పాటు సిటీలలో, మల్టీప్లెక్స్లలో ఇప్పటికే ఈ సినిమా డీసెంట్ వసూళ్లని రాబడుతుంది. చాలా కాలం తర్వాత స్టైలిష్ యాక్షన్ అండ్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాతో వచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఫీస్ట్ లాగా మారి ఫ్యాన్స్ మళ్ళీ చూస్తూ ఉన్నారు. ప్రభాస్ మాన్యా ప్రకారం ఈ సినిమా ఇంకొన్ని రోజులు ఆడే అవకాశం ఉంది. కానీ నెట్ఫ్లిక్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ రానున్న 30 రోజుల్లో ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలయ్యే అవకాశాలు ఉండబోతున్నాయని సినీ ప్రముఖులు వెల్లడిస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ బటన్ ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.